శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 12 మంగళవారం రోజున మీ ప్రియమైన వారు మీకు దూరం కాబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు గోచారం అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఈ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో గోచారు అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరిలో తెలియని శక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించేలా వీరు ఉంటారు. చక్కటి మాట తీరు ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొనే ధీరత్వాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎన్నో అడ్డంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు వచ్చినా సరే వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది. ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరు చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం వీరికి ఎన్నో బాధలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. తెలివితేటలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే గొప్ప సంకల్పం అయితే ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో తెలియని తేజస్సు ఉంటుంది. మాటల్లో చురుకుతనం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీరు కష్టపడుతూనే పెరుగుతారు. వీరికి ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అయితే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు. వీరు ఎవరినైతే నమ్ముతారో నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చెయ్యరు. కానీ కొంతమంది మాటలు నమ్మి వీరు మోసపోతూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. కానీ వీరికి ఏదైనా ఆపద సమస్య వచ్చితే ఏ ఒక్కరు కూడా వీరికి హెల్ప్ అనేది చేయరని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం
ఆగస్టు 12 మంగళవారం రోజున అయితే జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు. అయితే ఈ సమయంలో మీకు అప్పుల బాధ నుండి విముక్తి అయితే లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. మీకు ఈ సమయంలో అదృష్టం అయితే కలిసి వస్తుంది. మీరు కోరుకున్నట్టుగా మీ జీవితం అయితే ఉండబోతుంది. ఈ సమయంలో మీకు ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. విద్యార్థులకు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. మీకు మంచి జీవితం అయితే ఉంటుంది. వ్యాపారం బాగా విస్తీర్ణం అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి లాభాలు అయితే చూస్తారు. అయితే ఈ సమయంలో అయితే ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి రంగంలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు ఈ సమయంలో ఉన్నత పదవి లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అధిక లాభాలు చూస్తారు. ఈ సమయంలో అయితే గురుగ్రహ ప్రభావం వల్ల మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి మాత్రం అధిక లాభాలు వస్తాయి. అయితే ఈ సమయంలో అయితే సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే మీరు ఏదైనా శుభకార్యంకి వెళ్తే నూతన వ్యక్తులు కూడా పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో అయితే మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం చేయవద్దు. దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు అయితే రాబోతున్నాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ ఆగస్టు 12 మంగళవారం రోజున అయితే మీకు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్న కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీరు గతంలో అయితే ఎవరినైనా ప్రేమించి ఉన్నట్లు అయితే ఈ సమయంలో వారి యొక్క ప్రేమ మీకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మూడో వ్యక్తి మీ మధ్యలోకి రావడం వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి మీ ఇద్దరు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. మూడో వ్యక్తి వల్ల మీ యొక్క ప్రేమకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరైతే ఆచితూచి అడుగులు వేయండి. ఈ సమయంలో మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులపై జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.